హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎన్నికల ముందు ఒక ఛానల్ అయితే ఫాలో అయ్యేవాడిని. ఒకటి కాదు, చాలా ఛానల్ ఫాలో అయ్యేవాడిని. దానిలో ఈ ఛానల్ ఒకటి, అదే గుండు సూది పిన్ను. దాంట్లో శ్రీనివాస్ గారు అనే అతను అనలైజ్ చేస్తూ ఉంటారన్నమాట. న్యూస్ గురించి, వీటి గురించి, టీడీపీ గురించి, వైఎస్ఆర్సీపీ గురించి. సో నేను అప్పటి నుంచి ఈయన ఫాలో అవుతున్నాను. తర్వాత ఎన్నికల తర్వాత నుంచి నేను పెద్దగా ఈయనైతే ఫాలో అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే, చెప్పిన టాపిక్కే నాకు ఈ ఛానల్లోంచి ఆ ఛానల్లోకి, ఆ ఛానల్లోంచి ఈ ఛానల్లోకి చెప్తున్నట్టు అనిపించి నేను అప్పటి నుంచి అయితే తగ్గించేసాను. సో ఎవరి అనాలిసిస్ అనేది వాళ్ళ ఇష్టము, ఎవరు మాట్లాడాల్సిన విషయం వాళ్ళు మాట్లాడచ్చు. నేను అది ఏం అనట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను బేసిక్గా గుండు పిన్ అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మానేయలేదు, చూస్తూ ఉంటాను అనమాట. సో నిన్న రీసెంట్గా నేను అయితే ఒక వీడియో అయితే చూశాను. దాంట్లో ఏంటంటే ఎన్టీఆర్ గారి గురించి. సో ఆ వీడియో చూసిన కొన్ని నిమిషాల్లోనో కొన్ని గంటల్లోనో సంథింగ్ తర్వాత నాకు వీడియో కనిపించింది. సో అది కూడా ఎన్టీఆర్ గారి గురించే. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారి గురించి స్టార్టింగ్లో బాగానే మాట్లాడారు ఆ వీడియోలో. అయితే ఏమన్నారు, వరద బాధితుల్లో ఫస్ట్ రియాక్ట్ అయింది ఎన్టీఆర్ గారే, డొనేట్ చేసింది కూడా ఆయనే. అంతేకాదు నిన్న అదే కొండా సురేఖ గారు మాట్లాడిన వ్యాఖ్యలపై ఆ అక్కినేని ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ రియాక్ట్ అయింది కూడా ఎన్టీఆర్ గారే. చాలా అభినందనీయం. ఇలాంటిగా ఎన్టీఆర్ గారు చాలా మాస్టర్ ప్లాన్తో అయితే ముందుకు వెళ్తున్నారు అని చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. సో ఎన్టీఆర్ గారి గురించి ఇలా చెప్తూనే తర్వాత విషయాలు కూడా కొన్ని మాట్లాడారు. ఆ మాటల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏమంటే, నారా భువనేశ్వర్ గారిని కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? సో అప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా. అలాంటిది రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడేమో నాగార్జున గారి ఫ్యామిలీ గురించి వెంటనే రియాక్ట్ అయ్యారు. అది ఎంతవరకు సమంజసం అని ఆయన అయితే మాట్లాడడం అయితే నాకు అర్థమైంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ నుంచి చాలా దూరంగానే ఉన్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను పాలిటిక్స్ వైపు అయితే ప్రస్తుతానికి అయితే లేను, నా ఫుల్ కెరీర్ అంతా సినిమా వైపే ఉందని చాలా క్లియర్ కట్గా అయితే చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ రాజకీయ పరంగా ఎందుకు ఎన్టీఆర్ గారిని లాగుతున్నారు? సో ఎన్టీఆర్ గారిని రాజకీయ పరంగా లాగాలి అనుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాగార్జున గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ గారికి నాగార్జున గారి ఫ్యామిలీ అనేది చాలా క్లోజ్, అది అందరికీ తెలిసిన విషయమే. నాగార్జున గారు కూడా చెప్పారు, మా అన్నయ్య తర్వాత హరికృష్ణ గారినే నేను అన్నయ్య అని పిలుస్తాను, ఇంకెవరిని పిలవనని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారు కూడా బాబాయ్ అంటూనే మాట్లాడుతూ ఉంటారు, అది అందరికీ తెలుసు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు నాగార్జున గారికి రియాక్ట్ అవ్వడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఆయనకి వాళ్ళకి అంత క్లోజ్ బాండింగ్ ఉంది కాబట్టి, తన ఫ్యామిలీ అనుకున్నాడు కాబట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాగార్జున గారు కూడా అదే విధంగా ఎన్టీఆర్ గారికి చాలా వాల్యూ ఇస్తారు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వాల్యూ బట్టే అనేదే మనిషి రియాక్షన్ అనేది ఉంటుంది. సో దాంట్లో తప్పేముంది? ఎన్టీఆర్ గారికి నాగార్జున గారు చాలా మంచి బాండింగ్ ఉంది. నాగార్జున గారు కూడా పెద్ద అబ్బాయి అని అంటారు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు, మా అబ్బాయి అని ఎన్టీఆర్. సో అంతలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ పర్సన్గా ఆయన ఎన్టీఆర్ గారు రియాక్ట్ అవ్వడం తప్పే లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అయిన నారా భువనేశ్వర్ విషయంకి వస్తే, ఇక్కడ వల్లభనేని వంశీ గారు అయితే మాట్లాడిన వ్యాఖ్యలు అయితే చాలా దారుణం, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దాంట్లో ఎన్టీఆర్ గారే ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే, అక్కడ విషయం ఏంటంటే, రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పాయింట్ మాట్లాడుకుంటే ఒక సైడు తప్పు అయిపోతుంది, ఇంకో సైడ్ కూడా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో ఎన్టీఆర్ గారు ఈ విషయాలు జరగకముందు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని ఎలా చూసారో అది అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఎన్టీఆర్ గారిని ఈ ఫ్యామిలీ అనేది ఎలా చూసిందో అది అందరికీ తెలుసు. నేను చెప్పడమే కాదు, వాళ్ళ బాధ మూమెంట్లో వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు అది ముందు తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే, నారా బ్రాహ్మణ్ గారిని అన్నప్పుడు రియాక్ట్ అవ్వలేదని ఎన్టీఆర్ గారిని అన్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీలో ఎన్టీఆర్ గారు అంత స్ట్రగుల్ అయినప్పుడు ఫ్యామిలీ విషయంలో మరి వీళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అవ్వలేదు? ఇక్కడ విషయం ముందు మాట్లాడుకోవాలి కదా. ముందు ఎవరితో స్ట్రగులింగ్? ఎన్టీఆర్ గారిది స్ట్రగ్లింగ్, తర్వాత నారా భువనేశ్వర్ది స్ట్రగ్లింగ్. ఇక్కడ విషయం అర్థమైంది కదా. సో ఎన్టీఆర్ గారినేమో ఆయన కష్టాలు వచ్చినప్పుడేమో ఎవరో పట్టించుకోరు, కానీ ఆయన కష్టం పోయాక మాత్రం ఆయన రేంజ్ పెరిగాక రియాక్ట్ అవ్వాలి, ఈ రియాక్ట్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? మనం ఎలా చేస్తున్నాం అనేది. రీసెంట్గా తారక రత్న గారి సెరమనీ టైంలో, అంటే
చనిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు వీళ్ళని కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారో అందరం చూసాం కదా. సో అలా రియాక్ట్ అవుతున్నప్పుడు నందమూరి తారక రామారావు గారు alias జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా రియాక్ట్ అవుతారు, అది కూడా ఈయన రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ నాగార్జున గారు ఏమీ రాజకీయాల్లో లేరు. సో అది గుర్తుపెట్టుకోవాలి. రియాక్ట్ అయ్యారు దీనికి అయితే రియాక్ట్ అవ్వలేదంటే ఎంతవరకు సమంజసం. ఇక్కడ నారా భువనేశ్వర్ గారి గురించి ప్రస్తావన వస్తుంది తప్పించి దాని ముందు ప్రస్తావన ఎందుకు రాదు? ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంత పాస్ట్ గురించి మాట్లాడుకోవాలి, అంతేగాని ఒక పాయింట్ తీసుకుని ఎన్టీఆర్ గారు చాలా ప్లాన్డ్గా ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇది చాలా దారుణం అని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? అంతకుముందు ఆయన ఫ్యామిలీని ఎలా చూశారు, హరికృష్ణ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, హరికృష్ణ గారి ఫ్యామిలీకి హరికృష్ణ గారికి వాల్యూ లేనప్పుడు వీళ్ళని ఏ విధంగా రియాక్ట్ అవుతారు చెప్పండి చెప్తున్నాను. కానీ తర్వాత ఇప్పుడైతే నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ బాగానే ట్వీట్స్ అయితే చేసుకుంటున్నారు. అది మంచి మెసేజ్. కుదిరితే ఫ్యామిలీని కలపడానికి ట్రై చేయాలి తప్పించి ఇలాగ అప్పుడైతే రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడైతే రియాక్ట్ అవ్వలేదు, అది ఎలా కుదురుతుంది చెప్పండి? అసలు నాగార్జున గారు రియాక్ట్ అయితే నాగార్జున గారి విషయం గురించే మాట్లాడండి. ఇక్కడ ఇప్పుడే ఆ ఫ్యామిలీలు అనేవి కలుస్తున్నాయి ట్వీట్స్ రూపంలో. ఇలాంటప్పుడు ఎన్టీఆర్ గారు రియాక్ట్ అవ్వలేదంటే అక్కడ దూరం పెడుతుంది మనమే కదా. సో ఆ విషయాన్ని అయితే ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ రెండు కోణాల్లో కూడా ఆలోచించాలి. ఎన్టీఆర్ పడిన స్ట్రగులింగ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో అంతేగాని ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారో అది అందరికీ తెలుసు, అది గుర్తుపెట్టుకోకుండా. సో ఎన్టీఆర్ గారు అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు కదా టీడీపీకి. తర్వాత కొన్ని పత్రికల్లో, అది చాలా ఫేమస్ పత్రికలే, చాలా, నేను ఈ విషయాలేమో ఓన్గా చెప్పట్లేదు, జరిగిన విషయాలే చెప్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన చోట్ల అన్నీ ఓడిపోయినాయని ఈ టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికలే రాయడం జరిగింది. సో అది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఆయన పోటీ చేయలేదు, ఎవరి కోసం అదేంటి సభలకి వీటికి అటెండ్ అయ్యారు? టీడీపీ కోసమే కదా. సో ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారనే కదా ఆయన ర్యాలీలో కానీ సభలు కానీ పాల్గొన్నారు. సో అలాంటప్పుడు ఎన్టీఆర్ గురించి అంతలా రాయడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇక్కడ విషయం ఏంటంటే నాగార్జున గారి గురించి రియాక్ట్ అవ్వడం అది చాలా మంచి విషయం, కుదిరితే అప్రిషియేట్ చేద్దాం. అంతేకాదు విజయవాడ వరద బాధితులకి 50 లక్షలు డొనేట్ చేయడం కూడా చాలా అభినందనీయం. అంతవరకే చూడండి. ఇంకా వెనక్కలాగి భువనేశ్వర్ గారికి రియాక్ట్ అవ్వలేదు అంటే అంతకుముందు కూడా మాట్లాడాలి. అంతకుముందు వీళ్ళు ఏం చేశారనేది కూడా మాట్లాడాలి. వన్ సైడ్ ఎన్టీఆర్ గారే రాంగ్ అని చెప్పడం అనేది చాలా తప్పు. నాకైతే ఇది నచ్చలేదు. ఇది నా ఫీలింగు. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి.